కరాళ కథలు. స్వామి భక్తి. పూర్వం దండికేశుడు అనే రాజు ఊరి బయట కొండల్లో ఒక దుర్గం కట్టించి నేరాలు చేసిన వాళ్ళని ఆ దుర్గంలో బంధిస్తూ ఉండేవాడు. ఆ రాజ్యంలో శబరికుడు అనే కటికవాడు ఉన్నాడు. వాడు ఊరు బయట ఉన్న దుర్గం దగ్గరలో ఎవరూ చూడకుండా ఒక దేవతా విగ్రహాన్ని మట్టితో తయారు చేయించి దానికి పూజలు జరపడం ప్రారంభించాడు. ఈ విషయం రాజైన దండికేశుడికి తెలిసింది. అతడు శబరికుడిని పిలిపించి విషయమేమిటని అడిగాడు. ప్రభూ, నా భార్య పేరు సమంతకమణి. ఆమె శివభక్తురాలు. నిత్య ఆమె శివుడికి పూజ చేయందే పచ్చి మంచినీళ్లు తాగదు. ఒకనాడామె ఏకాగ్రతతో శివపూజ జరుపుతూ ఉండగా యమధర్మరాజు ఆమెకు ప్రత్యక్షమై, నీవు మార్కండేయుడి మాదిరిగా చిరాయువుగా జీవించాలని శివుడి కోసం తపన పట్టినట్టు కనిపిస్తున్నావు. నీకు ఆయుష్య తీరింది, నాతో రా అని పిలిచాడు. నా భార్య పూజ దగ్గర నుండి నా దగ్గరకు పరిగెత్తుకు వచ్చి, నేను చనిపోబోతున్నాను. ఇప్పటి వరకు నేను శివుడి కోసం చేసిన తపస్సు వృధా పోదు. నేను ఊరి బయట దేవతగా వెలుస్తున్నాను అంటూ చెప్పి ప్రాణం విడిచింది. ఆమెకు దహన సంస్కారాలు ముగించి ఊరి బయటకు వెళ్ళి చూడగా నిజంగానే నా భార్య ఓ దేవతా రూపం దాల్చి కనిపించింది. అప్పటి నుంచి ఆ దేవతకు పూజలు జరిపిస్తున్నాను అన్నాడు. శబరికుడు చెప్పింది మహారాజుకి కట్టుకథలా తోచింది. ఆచూకీ తీయించగా నిజంగానే వాడి భార్య అకస్మాత్తుగా మరణించినట్టు తెలిసింది. రాజుకి శబరికుడి మాటలపై నమ్మకం ఏర్పడి, ఆ దేవతా పూజకు నేను చేయవలసింది ఏమైనా ఉంటే చెప్పు అన్నాడు. ప్రభూ, నా భార్య ఆకారం చూడగా శక్తి స్వరూపిణిలా కనిపిస్తోంది. ఆ ఆకారం గల దేవతలు నరబలి కోరటం చూస్తూ ఉంటాం. ఊరి బయట దుర్గంలో ఉన్నవారంతా పనికిరాని వారే కనుక రోజుకొకడిని బలి ఇద్దాం. మన రాజ్యానికి తప్పక శుభం చేకూరుతుందని నా నమ్మకం అన్నాడు. రాజు అందుకు ఒప్పుకొని క్షీరకుడు అనే భటుణ్ణి పిలిచి దుర్గంలో ఉన్న బందీలలో రోజుకొకడిని శబరికుడికి ఒప్పగింపచేయమని ఆజ్ఞాపించాడు. క్షీరకుడికి మాత్రం శబరికుడి మాటలపై నమ్మకం లేదు. రాజాజ్ఞ కనుక క్షీరకుడు దుర్గం నుండి రోజుకొకడిని తెచ్చి శబరికుడికి ఒప్పగిస్తూ ఉండేవాడు. నేను పూజలు జరపాలి, ఆ సమయాన్ని నీవు ఉండకూడదు, పో అని క్షీరకుడిని అక్కడి నుండి పంపేసేవాడు. ఇది కాదని ఓనాడు శబరికుడి తంతు ఏమిటో తెలుసుకుందామని క్షీరకుడు వెళ్ళినట్టే వెళ్ళి రాతి చాటున నిలబడి చూశాడు. శబరికుడు బందీతో, నీ ప్రాణం తీస్తే నాకేం వస్తుంది చెప్పు. నేను ఈ సమీపాన గల అడవిలో ఓ దొంగల ముఠాని తయారు చేస్తున్నాను. ఆ ముఠా ధ్యేయం ముందు రాజుని చంపటం, తర్వాత రాజ్యాన్ని మన చేతుల్లోకి తెచ్చుకోవటం. ఏమంటావు అన్నాడు. బలి కావలసిన వాడు శబరికుడు అడిగిన దానికి ఒప్పుకున్నాడు. చేతులకున్న సంకెళ్ళు నరికేసి శబరికుడు వాణ్ణి సమీపాన గల అడవిలోకి ఎక్కడికి వెళ్ళవలసింది చెప్పాడు. ఇదంతా విన్న క్షీరకుడు సరాసరి రాజును కలుసుకుని జరిగిందంతా వివరించి చెప్పాడు. నువ్వు చెప్పింది నమ్ముతున్నాను, కానీ నీ బాధ్యత కేవలం బందికానాలో ఉన్న వాళ్ళని శబరికుడికి ఒప్పగించి రావటం. అలా కాక శబరికుడిపై పరిశోధన జరిపావు. తనకు ఇచ్చిన బాధ్యత కాక మరికొంత బాధ్యత తీసుకుని రాజుకి క్షేమం చేసేవారంటే నాకు చాలా గౌరవం. నిన్ను నా రాజ్యానికి సేనాని చేయాలని నిశ్చయించుకున్నాను. అయితే కత్తి పడితే నీ శక్తి సామర్థ్యం ఏమిటో చూడాలి. అడవికి ఒక్కడివే వెళ్ళి నాపై కుట్రకు తయారవుతున్న వారిని అందరినీ చంపిరా అన్నాడు. ఎంత వీరుడైనా అడవిలో అంతమందితో పోరాడటం సామాన్యం కాదని క్షీరకుడికి తెలుసు. మళ్ళీ తాను తిరిగి వస్తాననే ధైర్యం అతడికి లేకపోయింది. ఇంటికొచ్చి భార్యతో జరిగింది యావత్తూ చెప్పాడు. మీకు సైన్యాధ్యక్ష పదవి వస్తుందన్న ఆశ కాదు. రాజు ఆజ్ఞాపించాక శత్రువుల మధ్య వీరవిహారం చేయటమే వీరుడి లక్షణం. మీరు ధైర్యంగా వెళ్ళండి అని క్షీరకుడి భార్య భర్తకు కత్తి అందించింది. క్షీరకుడి వెంటే వెళ్ళి చాటుగా నిలబడి ఉన్న మహారాజుకి క్షీరకుడి భార్య మాటలు వినేసరికి ఎక్కడలేని ఆనందము కలిగింది. అతడు సంతోషంతో రాజభవనానికి తిరిగి వచ్చి క్షీరకుడికి సహాయంగా నిలవలసిందిగా 100 మంది సిపాయిలను పంపి శబరికుడిని చంపి వచ్చేందుకు మరికొంతమందిని పంపాడు.
కరాళుడింతవరకు ఈ కథ చెప్పి, ఓ సవిత్వక, రాజు మొదట క్షీరకుడికి సహాయంగా మనుషులను దేనికి ఇవ్వలేదు, అంతేకాక చాటుగా క్షీరకుడిని వెంబడించడంలో అర్థం ఏమిటి? క్షీరకుడు చెప్పింది నమ్మకనా? మొదట శబరికుడిని చంపే ఏర్పాటు ఎందుకు చేయలేదు అని అడిగాడు. అందుకు సవిత్వకుడు ఈ రకంగా జవాబు చెప్పాడు. క్షీరకుడు చెప్పింది రాజు నమ్మాడు, కానీ తన రాజ్యంలో చాటుగా తన ప్రజలే కుట్ర జరుపుతున్నారని విని అతడు ఆశ్చర్యపోయాడు. నిజంగా తను ప్రజలను క్షోభపెడుతున్నానా అని అతడు అనుమానంలో పడిపోయాడు. తన పరిపాలన ఆ రకంగా ఉన్నప్పుడు తనకి శబరికుడిని గాని అతడితో చేతులు కలిపిన వారిని గాని చంపే అధికారం లేదు. శబరికుడిని చంపించినా అటువంటి శబరికులు వేలకు వేలు బయలుదేరుతారు. అందువల్లే మహారాజు మొదట శబరికుడిని చంపించే ఏర్పాటు చేయలేదు. అంతేకాక శబరికుడితో చేతులు కలిపిన వారిని చంపేందుకు క్షీరకుడితో మనుషులను పంపలేదు. నిజానికి తన పరిపాలన దుర్మార్గమైనప్పుడు క్షీరకుడు లాంటి వాడిలో కూడా నిజాయితీ మిగలదు. ఒకవేళ తప్పిదారి అతడిలో మిగిలినా అతడు అడవికి యుద్ధానికి వెళ్లేలోగా ఇంటికి వెడతాడు కనుక తన భార్యకు సంగతి చెప్పినప్పుడు ఆమె ఆ పాపాత్ముడి కోసం మీరు త్యాగం చేయడమేమిటి, వద్దు అంటుంది. అది విందామని మహారాజు క్షీరకుడి వెనక బయలుదేరాడు. కానీ ఆ ఇల్లాలి నోటి వెంట వచ్చిన మంచి మాటలు విన్నాక రాజుకి తాను దుర్మార్గుణ్ణి కానని, శబరికుడే నీచుడని విశ్వాసం ఏర్పడింది. అందుకే వెంటనే అతడిని అతని మనుషులను చంపిరమ్మని భటులను పంపాడు. ఈ సమాధానం వినటంతో సవిత్వకుడి ఎదురుగా ఉన్న యువతిలోని కరాళుడి ప్రభావం పూర్తిగా నశించింది. సవిత్వకుడి ఎదురుగా కూర్చుని ఉన్న యువతి అడవి గొర్రెగా మారి అడవిలోకి పరుగు తీసింది. కథ సమాప్తం. కథ కంచికి, మనం ఇంటికి.